మంచి దేవ, మహనీయుడు, మహాప్రభు, నీకు స్తోత్రాలు. చక్కని ఆరాధనలో మాతో ఉన్న పరిశుద్ధుడా, మా మధ్యలో ఉండి ఆనందింపచేసిన ఓ కృప కనికరము గల తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయనా, వచ్చి రాని భాష అయినా, పాడి పాడనట్టయినా అయ్యా, మా గొంతుతో కాదు కానీ మా హృదయముతో నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించిన నీ ప్రియబిడ్డలు మేమందరం చేరి నీ పాదసన్నిధిలో వచ్చాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. మమ్మల్ని ప్రభా మరుగుపరిచి మీరు ప్రత్యక్షమై అయ్యా మీ సన్నిధితో మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నమ్మదగిన దేవుడు, సకల కారణములకు బోధుడైన యేసు నీకు స్తోత్రాలు. ముందున్న సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. అపవాదిని బంధిస్తున్నా మీరు ఇచ్చిన అధికారమును బట్టి మీ నామమునకు మహిమ తెచ్చుకుని ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని జీవము గల యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ దాసుడిగా నిలబడబోతుండగా మరుగుపరిచి మీ స్వరముతో మాతో మాట్లాడమని మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విలువైన సమయంలో ప్రభు సన్నిధిలో ఉన్న మనందరి కొరకు దేవుడు నేటి దినాన అనుగ్రహించినటువంటి లేఖన భాగాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారా? బాగున్నారా? బాగా ఉన్నారా? హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి తెలుసా? ఈరోజు కనుక మీరు వస్తుంటే ₹1,00,00,000 దొరికితే మీ ముఖం ఎట్లుంటుంది? పోనీ 500 నోటు దొరికింది అనుకోండి, ఎట్లుంటుంది మీ ముఖం? పక్కలకు చూపించుకుంటూ నవ్వుతూ సంతోషం. హల్లెలూయా. నాకు 500 దొరికిన చూడు, నాకు 500 దొరికిన చూడు, ఎంత ఆనందం కదా. అదేంటో ఏమో కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం అనగానే ఒక 10,000 పోగొట్టుకున్నట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. నీ ముఖం ఎప్పుడు ఎలా ఉండాలంటే చిరునవ్వుతోనే ఉండాలి. పాస్టర్ గారు, కష్టం భయంకరంగా ఉంది, అప్పుడు నేను నవ్వాలంటే ఎస్. నీవు తట్టుకోలేని వేదన నిన్ను వెంటాడినా, తట్టుకోలేని సమస్యలు నిన్ను వెంటాడుతున్నా, డాక్టర్ గారు చెయ్యెత్తేసినా, నానుకున్న వాళ్ళకు దూరమైన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు నవ్వుతూనే ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అపవాది అయినటువంటి సాతానుడు నిన్ను చూసినప్పుడు వాడు డిస్టర్బ్ అవుతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు. వాడేమనుకుంటున్నాడంటే, ఎంతకాలము ఈమె ఏడుస్తుంటే చూడాలి, వీడు ఏడుస్తుంటే చూడాలి, వీడు గుండె బాదుకుంటూ ఏడుస్తుంటే నేను సంతోషపడాలని అపవాది అయినటువంటి సాతానుడు ఏం చేస్తున్నాడు? అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటు ఇటు పోతాడు, నీ ముఖం చూస్తాడు, ఏడుస్తుందా నవ్వుతుందా ఈమె? ఏం నవ్వుతుంది. మళ్ళీ అటు ఇటు పోతాడు, ముఖం చూస్తాడు, ఈడు నవ్వుతున్నాడా ఏడుస్తున్నాడా? వాడు లాస్ట్కి పోయి జుట్టు పట్టుకొని, ఒరే ఈడేంట్రా బాబు, నేను ఏడిపిద్దాము, ఏడుస్తుంటే చూద్దాం అనుకుంటే వీడేమి ఎప్పుడు అటు చూసినా నవ్వుతున్నాడు, ఇటు చూసినా నవ్వుతున్నాడు. యోబు పిల్లలు చచ్చిపోయినా ఏడ్చాడు, భార్య చచ్చిపోయినా ఏడ్చాడు, ఆస్తులు పోయినా నవ్వాడు, ఏం పోయినా ఏడవటం తప్ప నవ్వుతూనే ఉన్నాడు ఆయన. తిరిగి వస్తున్నాడు, నీకు భార్య చచ్చిపోయిన బాధ లేదా? పిల్లలు చచ్చిపోయిన బాధ లేదా? పశువులందరూ పోయిన బాధ లేదా?
5,000 ఎడ్లు చచ్చిపోయినాయి, నీకు బాధ లేదా? ఆస్తులన్నీ పోయినాయి, బాధ లేదా? చివరికి నీ ఆరోగ్యం క్షీణించిపోయింది, బాధ లేదా? బాధ ఎందుకు బాబు? అన్ని ఇచ్చిన దేవుడు అన్ని తీసుకొని పోతే నాకేంటి బాధ? నీకు తెలియని రహస్యం మరొకటి ఉంది. ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. నువ్వు వచ్చేది నన్ను ఏడిపించి నా ముఖం చూసి ఓ శబాష్ అని అనిపించుకోవాలనుకున్నావు, కానీ ఇట్స్ నెవర్ హ్యాపెన్. ఇది జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నేను మీకు చాలా చాలా విలువైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించలేని అప్పుడు ఆయన జీవితం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత తన బ్రతుకు ఎలా ఉంటుంది? ఎలా ఉన్నవాడు ఎలా అయిపోయాడు, ఎలా ఉన్నామే ఎలా అయిపోయింది అన్నట్టుగా ఏ విధముగా మనలో మార్పు అనేది కనబడుతుంది. మరి దేనిని మార్చుకో అని ప్రభు చెప్పాడు. దానిని నేరుగా వాక్య ధ్యానములో మనం చక్కగా ఆలోచిస్తూ మన వాక్యాన్ని ధ్యానించినప్పుడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నా అన్నదమ్ములు అక్క చెల్లెలకు తెలియజేయ విషయం ఏమనగా, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, మీరు క్రీస్తుని ఎరగక మునుపు మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారి వలె ఉన్నారు. చచ్చిన వారై ఉన్నారు. ఏమై ఉన్నారట? ఇంకొకసారి చదవండి మాట. మీ అపరాధముల చేతను, రెండవది మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు. ఇప్పుడు 2 విధాలుగా చచ్చిరు. ఒకటి అపరాధము, రెండవది పాపము. ఈ పాపము నుంచైనా అపరాధముల నుంచైనా నీకున్న రిజల్ట్, ఫలితం ఏంటయ్యా అంటే చచ్చిన వారై ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేది? అపరాధము చేత, రెండవది పాపము చేత, ఈ రెండిటి వలన వచ్చే ఫలితం ఏదైనా ఉన్నది అంటే అది మీరు ఎలా ఉంటారంట? చచ్చిన వారై ఉంటారు. అంటే పాపమునకు జీతం మరణం. పాపమునకు జీతం ఏంటి? మరణం. అంటే పాపము ఎప్పటి వరకైతే నీలో పని చేస్తూ ఉంటుందో, అపరాధము నీలో ఎప్పటి వరకైతే పని చేస్తూ ఉంటుందో, అప్పుడు యు ఆర్ ఈక్వల్ టు డెడ్ బాడీ. నువ్వు చనిపోయిన శవం యొక్క దేహముతో సమానము. నువ్వు అలాగున్నావు. కాకపోతే తేడా ఏంటంటే ఆ శవము చచ్చిపోయి కదలకుండా ఉన్నది, ఈ శవమేమో తిరుగుతుంటుంది అనమాట. నువ్వు తిరిగే శవము, అది చచ్చిన శవం. కాబట్టి ఈ రెండింటికి తేడా ఏంటంటే అది ఏం మార్కెట్లో ఏమి కొనుక్కోలేదు, ఏమి తినలేదు, ఏమి తాగలేదు, అది పడుకొని ఉంటుంది, పూర్తిగా చచ్చిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము. నాలో ఉన్న పాపము చేత కూడా నేను చచ్చిన వాడనై ఉన్నాను. ఇవి 2 నాలో పని చేస్తున్నాయి కాబట్టి నేను చచ్చిన వారై ఉండగా అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆయన అంటే ఎవరైనా? ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా నిన్ను బ్రతికించాడు. హల్లెలూయా. ఈ లైఫ్ ఎప్పటిది? క్రీస్తుని అంగీకరించక ముందుదా, లేదా క్రీస్తును అంగీకరించిన తర్వాత జీవితం ఇది అన్నప్పుడు, నీవు క్రీస్తుని ఎరగక ఉన్నప్పుడు, క్రీస్తు ఎవరో నీకు తెలియక ఉన్నప్పుడు, పాపమునకు పరిష్కారము నీకు అర్థం కానప్పుడు, యేసు రక్తం వలన పాపము నుంచి విమోచన ఉన్నది అని నీకు తెలియనప్పుడు నువ్వెలా ఉన్నావట? పాపము చేత, అపరాధము చేత నువ్వు చచ్చినోడు అయి ఉన్నావు. రోజు రోజు అపరాధము చేస్తున్నావు,
రోజు రోజు పాపము చేస్తున్నావు. నీ చూపుల పాపం, నీ తలంపుల పాపం, నీ గ్రహింపుల పాపం, నీ ఆలోచనల పాపం, నీ నడకలో పాపం, నీ జీవితంలో ఎటు చూసినా పాపము నిన్ను పెనవేసుకొని ఉంది. పాపము నిన్ను పరిపాలిస్తూ ఉంది. పాపము నిన్ను నడిపిస్తూ ఉంది. పాపము నిన్ను ఏలుతూ ఉంది గనక దానికి అంటున్నాడు, నీవు చచ్చిన వానివై ఉన్నావు. నీవు చచ్చిన దానివై ఉన్నావు. నేను అనుకుంటున్నా నా అంత జ్ఞాని లేడని. ఒక ఆమె అనుకుంటుంది నా అంత జ్ఞానదారులు లేదని, నా అంత అందంగా లేరని, నా అంత అందగాడు లేడని నేను అనుకుంటూ ఉంటే వాక్యం ఏం చెప్తుందంటే, బాబు నువ్వు చచ్చిన శవముతో సమానమై ఉన్నావు. రెండో భాష చెప్పాలంటే నువ్వు సున్నము కొట్టిన సమాధిలాగా ఉన్నావు. హల్లెలూయా. పైకి తెల్లగా కనబడుతున్నావు కానీ నీ జీవితం మొత్తం చెడిపోయి ఉన్నది. నీ జీవితం మొత్తం నరకానికి దగ్గర ఉన్నది. నీ జీవితం మొత్తం కుళ్ళు పట్టి ఉన్నది. నీ జీవితం మాత్రం ఎలా ఉందంటే కుళ్ళు, కుట్రలు, పగ, ఈర్ష్యతో నిండిపోయి ఉన్నాయి. నీ జీవితంలో పరిశుద్ధత అనే దానికి చోటు లేకుండా బ్రతుకుతున్నావు. ఎందుకురా నీ జీవితం? ఎందుకు బ్రతుకుతున్నావు? ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టరాదు. ఆ పాపిష్టి జీవితాన్ని విడిచి దేవుని సన్నిధికి రాకూడదా అని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. క్రీస్తులోనికి రాకముందు నీ జీవితంలో జరుగుతున్నది అదే. క్రీస్తు లేని వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు చనిపోయిన శవముతో సమానమే. నువ్వు బ్రతుకుతున్నావు, పని చేస్తున్నావు, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నావు, నెలకు 50,000 లక్షల రూపాయలు సంపాదిస్తున్నావు, నీ బాగానే ఉంది. కానీ క్రీస్తు నీ జీవితంలో లేకపోతే నువ్వు చనిపోయిన శవముతో సమానము అని నా వాక్యం చెప్తా ఉంది. నీకు 100 ఎకరాల భూమి ఉండొచ్చు, 1000 ఎకరాల భూస్వామి అయి ఉండొచ్చు, నీకు 100 కిలోల బంగారం ఉండొచ్చు, 1000 కిలోల వెండి ఉండొచ్చు. నీ జనాలు, నీ వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ గ్రామస్తులు, నీ పట్టణ వాసులందరూ కూడా నిన్ను చూసి పేరు ప్రఖ్యాతులు నీకు బాగానే ఉండొచ్చు. కానీ క్రీస్తు ప్రభు నీ జీవితంలో లేకపోతే యు ఆర్ నథింగ్ ఇన్ ద వరల్డ్. నువ్వు ప్రపంచంలో నువ్వేమీ లేవు, సున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న రీతిగా మనం ముందుకు వెళితే మరి ఏంటి? మరి 2వ వచనం చూడండి. మీరు వాటిని చేయొచ్చు. ఏంటిని? పాపమును. రెండవది అపరాధమును చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండల సంబంధమైన అధిపతి ఎవడు? అపవాది అయిన వాడు, లూసిఫర్గా పిలువబడుతున్నవాడు, సాతానుగా ముద్ర వేసుకున్నవాడు, దేవుని నుంచి దూరం చేయాలనుకున్నవాడు, చర్చికి వెళ్ళే వారిని పాడు చేసేవాడు, పరిశుద్ధంగా ఉన్న వారిని చెడు మార్గంలో నడిపించేవాడు, మంచి మార్గంలో ఉన్న వారిని బీరు బ్రాండీలు తాగిపించేవాడు, దేవుని మందిరానికి వెళ్ళే వారిని సిగరెట్ గంజాయికి అలవాటు చేసేవాడు, దేవుని మందిరంలో పరిశుద్ధంగా మాట్లాడే వారిని బూతు మాటలు మాట్లాడించేవాడు, యథార్థంగా ఉండి నలుగురికి మేలు జరగాలనుకుంటే లేదు అందరూ చచ్చిపోవాలని కోరుకునే ఈ విచిత్రమైన వింతమైనటువంటి ఆలోచన కలిగించేవాడు ఎవడైనాడు? వాయుమండల యొక్క అధికారి అయి ఉన్నాడు. పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవునికి భయభక్తి కలిగి యథార్థంగా ప్రార్థన పూర్వకంగా నడుస్తున్నటువంటి కుటుంబానికి చిచ్చు పెట్టేది వాయుమండల యొక్క అధికారి. హల్లెలూయా. సుఖంగా, సౌఖ్యంగా, సాఫీగా సాగుతున్న సంసార జీవితానికి చిచ్చు పెట్టేది ఏదైనా ఉన్నది అంటే వాయుమండల యొక్క అధికారి. హల్లెలూయా. ఆ వాయుమండల యొక్క అధికారికి నీ జీవితంలో గనక స్థలం ఇచ్చినట్లయితే ఎదుటివాడినే కాదు పాడు చేసేది, నిన్ను కూడా పాడు చేస్తుంది. జాగ్రత్త. మీరు కోపం వచ్చి నా ముఖానికి మసి పెట్టాలని వచ్చేసారు. మసి పెట్టాలి నాకు నా ముఖానికి అనుకుంటే ఫస్ట్ ఎవరు పెట్టుకోవాలి? నీ చేతికి పెట్టుకోవాలి. నీ చేతికి ఫస్ట్ మసి రుద్దుకోవాలి. మసి రుద్దుకున్న తర్వాత అప్పుడు నా ముఖానికి పెట్టి, పాస్టర్ గారు నీ ముఖానికి మసి రుద్దినా, నేను అంటున్నా నీ చెయ్యి ఒకసారి చూసుకో, నీ చేతికి ఫస్ట్ మసి ఎత్తింది. హల్లెలూయా. వాక్యం అదే చెప్తుంది. నీవు ఎదుటి వారిని తప్పులు ఎన్నుతున్నావు, ఎదుటి వారిలో తప్పులు వెతుకుతున్నావు, ఎదుటివారు తప్పు చేస్తున్నారు అంటున్నావు, ఎదుటివారు పాపిస్టోళ్ళు అనుకుంటున్నావు, ఎదుటివారు పరిశుద్ధంగా లేరనుకుంటున్నావు. కానీ వాక్యం అంటుంది, వాట్ ఈజ్ యువర్ లైఫ్? నీ జీవితం ఎలా ఉన్నది? నీ పద్ధతి ఎలా ఉన్నది?
నీ మాట వైఖరి ఎలా ఉన్నది, నీ శైలి ఎలా ఉన్నది, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, నీవు దేవునికి అనుసారంగా ఉన్నావా, వాక్యానుసారంగా జీవిస్తున్నావా అని నీకు నీవుగా పరిష్కరించుకోమని వాక్యము మనకు ఉపదేశం చేస్తా ఉంది. ఎందుకు, ఎప్పుడు అంటే నువ్వు ఇంకా క్రీస్తును అంగీకరించలేదు గనక, నువ్వు ఇంకా క్రీస్తు గుణగణాలు పొందుకోలేదు గనక, క్షమించే మనసు నీకు రాలేదు గనక, క్షమించాలనే తత్వం నీలో చచ్చిపోయింది గనక వాక్యం చెప్తా ఉంది, నీవు క్షమించకపోతే పరలోక ప్రార్థన చాలాసార్లు చెప్తా ఉంటా. పరలోక ప్రార్థనలో ప్రధాన అంశం ఏంటో తెలుసా మీకు? ప్రభు నేర్పించిన ప్రార్థన అందరికీ వచ్చిన ప్రార్థనలో ప్రధాన అంశమైన ఆ అంశాన్ని అందరూ మర్చిపోతారు. ఏంటో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. రైట్, ఇది కూడా బాగానే ఉంది. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద కూడా నెరవేరునుగాక. పరలోకములో పరిశుద్ధంగా ఉండాలి కనుక భూమి మీద పరిశుద్ధంగా ఉంచుదువుగాక. నెక్స్ట్, నా అనుదిన ఆహారము నేడు దయచేయి. ఒక్కొక్కరింట్లో 4-5 క్వింటాల్ బియ్యం ఉన్న కూడా ఏమంటారు? అనుదిన ఆహారము దయచేయి. మరి ఆ బియ్యం ఏం చేస్తామని అడిగితే ఏం చెప్తారు? రైట్, అది ఉండను పక్కకు, దాని గురించి మాట్లాడను. రైట్, నెక్స్ట్, ఈ మాట కోసం చదివించిన ఈ పరలోక ప్రార్థనలో ప్రత్యేకంగా హైలైట్ చేయబడిన లైన్ ఏదైనా ఉన్నదంటే ఇదే. ఏంటది? మా రుణస్థులను నా ముందు తప్పు చేసిన వారిని నేను క్షమించిన ప్రకారము. ఎలాగంట? నేను ఎలాగూ క్షమిస్తున్నానో, ఏ పరిమాణములో క్షమిస్తున్నానో, ఏ మోతాదులో క్షమిస్తున్నానో, ఎంత ఎత్తులో క్షమిస్తున్నానో అంతే కొలత. 1 కేజీ క్షమిస్తే నాకు కూడా కేజీ క్షమించు. 1 క్వింటల్ క్షమిస్తే నా క్వింటల్ కూడా క్షమించు. నాకు 10 క్వింటల్ క్షమిస్తే నువ్వు నేను ఎవరిని క్షమించేది లేదు. వాక్యం అంటుంది, నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎంత గట్టిగా వాక్యం చెప్పినా, ఐ నెవర్ ఫర్గివ్. నేను కూడా నిన్ను క్షమించను. ఎందుకో తెలుసా? నువ్వు క్షమిస్తే కదా బాబు. నువ్వు క్షమించకుండా వచ్చి నన్ను క్షమించు. ఎందుకంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాడై ఉండగా నీవు జీవములోనికి రావాలన్న ఆలోచన నీకు కలిగినప్పుడు వాక్యం అదే అంటుంది, నీవు జీవములోకి రావాలంటే నీవు నీ శత్రువుని క్షమించు. నీవు నీ అపవాది, నీ ఎదుట ఉన్నటువంటి ఆ వ్యతిరేక పనులు చేసే వారిని క్షమించు. నీ మాట వినకుండా వారిని క్షమించు. నీవు ఎదుట తప్పు చేసిన వారిని క్షమించు. ఇక మీదట నీవు నీ భారాన్ని యెహోవా మీద మోపు. అప్పుడు జీవము కలిగిన దేవుడు నీ కుటుంబంలోకి ఎంటర్ అవుతాడు. ఆ జీవము గల దేవుడు నీ జీవితంలోకి ఎంటర్ అవుతాడు. నీవు అనుకున్నది నీ కళ్ళ ముందే జరిపించి చూపించే సత్తా ఆయనకు ఉన్నది. వీడు మారడు, నువ్వు ఫిక్స్ అవ్వద్దు. వీడు మారుతాడు, ఇది ఫిక్స్ అవ్వాలి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మార్చేది నువ్వు కాదు, మార్చేది నా పరలోకపు దేవుడై ఉన్నాడు. కాబట్టి వాక్యం చెప్తున్న రీతిగా ఏమంటున్నాడు? ఆ మాట ఎంత క్లియర్గా ఉంది. ఇంకొకసారి చదవండి మాట, 2వ వచనం. అవిధేయులైన వారిని ఏంటది? ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ప్రపంచ ధర్మము చొప్పున ముందు నడుచుకున్నారు. ప్రపంచం ఏం చేస్తుందో దాని ప్రకారంగా నడుచుకున్నారు. భూమి మీద ఏ సూత్రం ఉందో ఆ సూత్రం పాటించారు. కానీ పరలోక సూత్రం ఇదే. పరలోకపు సూత్రం ఏంటో తెలుసా? నీవు క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తా. నీవు ఎవరిని క్షమించవనుకో నేను కూడా నిన్ను క్షమించా. దేవుడే మమ్మల్ని క్షమించకపోతే పరలోకానికి వెళ్ళడం మహా కష్టము. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా నార్మల్గా కనబడుతుంది. కానీ ఈ మాట విన్నప్పుడు నువ్వు నిజంగా ఆత్మీయ జీవితంలోకి లోపలికి వెళ్తే నీకు చెమటలు పుడతాయి. ఏదో వాక్యం వినాలి కాబట్టి, పాస్టర్ గారు ఏదో అరుస్తున్నారు కాబట్టి నేను కూడా కొంచెం తల ఊపినట్టు చేసి ఇంటికి పోవాలంటే కుదరదు. ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు అలాగే బతుకుదాం? ఎన్ని సంవత్సరాలు తల ఊపి ఇంటికి వెళ్ళిపోదాం? బతుకు జీవితంలో మార్పు రాకూడదా? మాట విని మార్చుకున్నవాడు ఆశీర్వదించబడతాడు. మాట విన్న కూడా పక్కకు పెట్టినవాడు వాడిని దేవుడు ఏం చేస్తాడో తెలియదు. కానీ నేను అంటున్నా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఖచ్చితంగా మారు మనసు రక్షణ పొందుకుంటే అది నీకు ఆశీర్వాదం. చర్చికి వచ్చిన దానికి అర్థం ఉంటుంది. హల్లెలూయా. వినాలి.
ఎవరో నాకు వినబడలేదని పరిశుద్ధాత్మ దేవుడు లోపల చెప్తా ఉన్నాడు. కొందరు వాక్యం వింటలేరంట. ఆ వాక్యం కూడా కొంచెం జాగ్రత్తగా విందాం. రైట్. ఆ తర్వాత 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహకారులు కాక లేని వాగ్దాన నిబంధనను లేని పరజనులను, నిరీక్షణ లేని వారిలో, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరో నువ్వు తెలుసా? క్రీస్తుకు దూరంగా ఉన్నవాడివి, క్రీస్తుకు భారంగా ఉన్నవాడివి, క్రీస్తుకు ఎరగకుండా ఉన్నవాడివి. అది ఒక్కసారి గుర్తు చేసుకో. ఆ పరలోకపు దేవుడు కరుణామయుడైన యేసు నిన్ను క్షమించి, నీ పాపాలు క్షమించి, నీకున్న రోగము నుంచి విడిపించి, నీకున్న టెన్షన్ నుంచి విడిపించి, నీకున్న బ్యాడ్ హ్యాబిట్ నుంచి విడిపించి, నీకున్న చెడ్డ పేరు నుంచి విడిపించి, నీ ఇంటికి పట్టి పీడించినటువంటి ఆ యొక్క దరిద్రతను తొలగించి, పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపి, సామాన్యమైన వ్యక్తిగా మార్చి, అన్ని అలవాట్లకు దూరం చేసి, నిన్ను పరిశుద్ధమైన దేవుని బిడ్డగా మార్చుకొని నీ సన్నిధిలో నిలబెట్టుకున్నప్పుడు నీ జీవితంలో ఎందుకు మార్పు రాకూడదు? నీవు క్షమించి పరిశుద్ధుడిగా దేవుని బిడ్డగా ఎందుకు నీవు నిలబడకూడదు అని అంటూ ఉన్నాడు. కాబట్టి రక్షణకు దూరంగా, క్రీస్తుకు దూరంగా ఉన్న నీ జీవితాన్ని ప్రభు ఏం చేశాడంటే తనకు దగ్గర వాడుగా మార్చుకున్నాడు. నువ్వు నా వాడుగా అన్నాడు, నువ్వు నా బిడ్డవా అంటున్నాడు. తనను ఎందరు అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుని పిల్లల అధికారము ఉన్నది అని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత వారసత్వం దొరుకుతా ఉంది పరలోకంలో దేవుని సన్నిధిలో. ఆ తర్వాత అపోస్తల కార్యములు, ఆయన క్రీస్తుని ఎరగక మునిపే మరో విషయాన్ని మీ ముందు పెడతా ఉన్నాను. 22వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం. అయితే శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బలో వాక్య ఉపదేశమును వెంబడించుటలో నిష్టంగా బ్రతికాడు కదా. నిష్టంగా అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా. కొంతమందికి పాపం మధ్యలో ఆరాధనలు కూడా బయటికి వెళ్ళి అలవాటు ఉంటుంది. వాష్రూమ్ వెళ్ళి వస్తూ ఒక గుర్తు వస్తుంటుంది, నేను మందిరంలోకి వెళ్తున్నా అని చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వస్తారు. ఎందుకు? నిష్టంగా ఉండాలి, దేవుని మందిరంలో శుభ్రంగా ఉండాలి, దేవుని మందిరంలో భయభక్తితో ఉండాలి. సో అక్కడ అంటున్నాడు ధర్మశాస్త్ర విషయంలో ఏమై ఉన్నాడంట? నిష్టంగా ఉన్నాడు. సో ఇలాగా దేవుడు కూడా మనకేమంటున్నాడంటే నీవు దేవుని మందిరానికి వస్తున్నావని ఏదో సంబరపడిపోతే కాదు, కానీ నువ్వు నా బిడ్డవైన తర్వాత నువ్వు నిష్టంగా బ్రతకాలి. లోకములో అనేక అవకాశాలు ఉన్నాయి. లోకములో చెడ్డ అవకాశాలు ఎంత కోట్లాదిగా ఉన్నాయి. మంచి అవకాశాలు చాలా తక్కువ, కానీ చెడ్డ అవకాశాలు చాలా ఉన్నాయి. వాటిని నువ్వు ఆకర్షితుడవై, వాటికి నీవు ఆకర్షితురాలవై మంచిని విడిచిపెట్టి చెడ్డదాన్ని వెంబడించినట్లయితే దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన ఉల్లంఘించిన వాడు అవుతావు. నీ నిష్టతను నువ్వు కోల్పోయి పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రుడుగా మారిపోతావు. అందుకే అపరాధముగా నువ్వు ఉంటావు, అపరాధుడుగా ఉంటావు, పాపపు చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అలా కాకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కడిగి పవిత్రపరచుకొని ధర్మశాస్త్రానికి నిష్టంగా బ్రతుకు, ధర్మశాస్త్రానికి లోబడి బ్రతుకు. నీవు నీ శత్రువుని క్షమించు, నేను కూడా నిన్ను క్షమిస్తా. నాలో ఎన్ని పాపాలు ఉన్నాయో ఈ పాపాలను క్షమించబడాలంటే నేను మీ పాపాలు క్షమించాలి, అప్పుడు నా పాపాలు కూడా క్షమించబడతాయి. నేను ఎవరిని క్షమించను, అలాంటి తలదించుకునే పనే నేను చెయ్యను అంటే నీవే తలదించుకోలేనప్పుడు నా యేసయ్య తలదించుకునే అవసరం అంతకన్నా లేదు. ఏం తప్పు చేశాడని నా యేసు కల్వరి కొండలో ఆయన వ్రేలాడుతూ ఉన్నాడు. ఏ పాపము చేశాడని నా యేసు నీ కొరకు ఆయన కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టుకున్నాడు. ఏ పాపము చేశాడని నా ప్రభు
ఆయన దిగంబరుడై కొరడ దెబ్బలు తిన్నాడు. ఏ పాపము చేశాడని ఆయన ప్రక్కలో బెల్లం పొడితో పొడిచారు. ఏ పాపము చేశాడని ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. ఏ పాపము ఎరగనటువంటి పరిశుద్ధునికి నిందలు అవమానాలు తప్పలేదు. ఏ పాపము చేయనటువంటి పరిశుద్ధునికి కూడా భయంకరమైన శిక్షలు వచ్చాయి. కానీ వాక్యం ఏముంటుంది తెలుసా? ఆయన 10 ఆజ్ఞలో, ఆయన శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట ఏంటో మీకు గుర్తుందా? మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించో. అర్థమైందండి స్తోత్రం? దేవుడు ఏమంటున్నాడు? ఎందుకు నీవు ఈ లోకానికి వచ్చావు? నీ శత్రువును క్షమించడానికి. ఎందుకు క్షమించాలి? నీవు కూడా క్షమించబడాలి కాబట్టి. నేనున్న రాజ్యంలో నువ్వు ఉండాలి కాబట్టి, నేనున్నంత పరిశుద్ధంగా నువ్వు కూడా ఉండాలి కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ శత్రువును ముందు క్షమించో. యేసు ప్రభుకున్న వందల వేలాది మంది శత్రువులు, యూదా రాజులు, అక్కడున్నటువంటి బంట్రౌతులు, అక్కడున్నటువంటి మహానుభావులందరూ కూడా, వ్యతిరేకస్తులందరూ కూడా యేసు ప్రభు కొరడాలతో కొడుతున్నారు. వీపంతా దున్నబడింది అని బైబిల్ రాయబడింది. రక్తము చిల్లు చిల్లున ఎగురుతా ఉంది. కాళ్ళు చేతుల మేకులు కొట్టారు. నీళ్ళు అడిగితే చిరకనందించారు, చేదునందించారు. అయినా కూడా ఇప్పుడు ఆయన ఏమనాలి? రే, యేసు నామములో, పరిశుద్ధాత్మ నామములో నాకు ఇచ్చిన శక్తిని బట్టి మీరందరూ బూడిదైపోదురు కాకంటే ఒక్కడు కూడా మిగలడు. ఈరోజు భూమి శూన్యంగా ఉండేదేమో, కానీ జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన యేసు, ఏ పాపముకు సంబంధం లేనటువంటి పరిశుద్ధుడు ఏమన్నాడు తెలుసా? తెలియక రాళ్లతో కొట్టారు, తెలియక ముఖం మీద ఉంచారు, తెలియక వీపు మీద కొట్టారు, తెలియక కిరీటం పెట్టారు, తెలియక నా పక్కలో పొడిచారు, తెలియక కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టారు. తండ్రి వారిని క్షమించు. మీకు తెలుసా ఈరోజు యేసయ్య స్థానం ఏంటో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ భాగ్యం ఎలా దొరికిందయ్యా అంటే, భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు బ్రతికినప్పుడు ప్రధాన పాపులను ఆయన క్షమించి వేశాడు గనక. మీరు ఏం చేయమన్నా చేస్తారు. ఈరోజు పాస్టర్ గారు నేను 1,00,000 రూపాయలు ఇస్తా కానీ శత్రువుని క్షమించమని మాత్రం చెప్పకు. అవసరమైతే ఏందో నీలో బాధ ఉన్నట్టుంది, ఆ బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు, కానీ అవసరమైతే ఇంకేమైనా అప్పులు ఉంటే తీర్చుకో, 1,00,000 రూపాయలు ఇస్తా, డొనేషన్ చేస్తా, కానీ నా శత్రువును మాత్రం నేను క్షమించడం నా వల్ల కాదు. వాడు చేసిన నేరం సామాన్యమైంది కాదు. భూమి మీద ఎవ్వడు చేయలేని పాపం చేశాడు, భూమి మీద ఎవడు చేయలేని నేరం చేశాడు గనక నేను క్షమించనంటే క్షమించను. దేవుడు కూడా నీ పాపములు క్షమించకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నీ శత్రువుని బట్టి నిన్ను క్షమిస్తాడు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదండి. వాక్యం అబద్ధం అవుతుంది. మళ్ళీ నీ శత్రువుని బట్టే, నీకు వ్యతిరేకిస్తున్న వారిని బట్టి నీకు క్షమాపణ దొరుకుతుంది. నీవు క్షమాపణ పొందితేనే పరలోకానికి మార్గం ఉంది, లేకపోతే లేదు. ఏంటి ఇప్పుడు? నీ శత్రువుని క్షమించి నీవు కూడా క్షమాభిక్ష పొందుకొని పరలోక రాజ్యానికి వెళ్తావా? నీ శత్రువు మీద మరింత కక్ష పెంచుకొని, మరింత పాపములను పెద్దగా చేసుకొని, మరింత అపరాధముల మూటను పెద్దగా చేసుకొని ఇంకా ఈ లోకముతోనే కలిసి నడుస్తావా? ఆయుష్ ఎంతకాలమో తెలీదు, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో తెలీదు. దేవుడు తన కృపను బట్టి ఏదో అనుకుంటూ డౌట్ పడుతూ వచ్చినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు తన కంటి రెప్పలా నిన్ను నన్ను కాపాడుతూ వచ్చాడు. తెల్లారితే ఏ వార్త వినవలసి వస్తుందో తెలియదు, తెల్లారితే ఏమి సంభవిస్తుందో తెలియదు. ప్రియులారా, ప్రభు రాకడ దినం సమీపించింది. నీకు అక్కడ ఇక్కడ తిరిగి టైంపాస్ చేయడానికి టైం ఉందేమో కానీ వాక్యానికి టైం లేదు, ప్రార్థనకు టైం లేదు, మోకరించడానికి టైం లేదు, నీతిగా బతకడానికి టైం లేదు. విచ్చలవిడికి మాత్రం బహుబలంగా టైం ఉంది. సాతానుడు అవకాశాలు అనుకూలపరుస్తూ ఉంటాడు చెడిపోవడానికి. అలా సాతాను మాట విని చెడిపోయి నరకానికి దగ్గర అవుతావా, లేదా అపవాదిని జయించి పరిశుద్ధమైన దేవుని సన్నిధికి దగ్గర అవుతావా? అది నీ ఇష్టం. నీవు దేవుని వాక్యానికి లోబడాలన్నదే వాక్యం యొక్క సారాంశమై ఉన్నది. క్రీస్తుని ఎరగక ముందు నీ జీవితంలో జరిగిన విషయం, ఒక వ్యక్తిని గురించి మీ ముందు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 9వ వచనం. యేసు క్రీస్తును అంగీకరించిన తర్వాత ఏం జరిగింది? ఆ వ్యక్తి ఎవరో ఒక్కసారి చూసి నేను త్వరగా ముగింపులోనికి వస్తా.
అందుకు పౌలు అనబడినటువంటి సౌలు పరిశుద్ధ ఆత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూసి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను ఎలా నిండి ఉన్నాడంట? సమస్త కపటముతోను. సౌలుగా ఉన్నప్పుడు తన హృదయంలో ఏముంది? సమస్తమైన కపటములు ఉన్నాయి. సమస్త కపటం. 1, 2, 3, 4, 10, 20, 100, 1000 కాదు. సమస్తమైన కపటము. రెండవది సమస్తమైన దుర్మార్గం. దుర్మార్గం అంటే తెలుసా? మార్గానికి వ్యతిరేకంగా నడిచేదంతా దుర్మార్గం. నడవలసిన విధంగా నడవకుండా అడ్డుదారిగా నడిచేదంతా దుర్మార్గం. చేయవలసిన విధంగా చేయకుండా వ్యతిరేకంగా తిరగబడి చేయటం దుర్మార్గం. మాట వినవలసిన వాళ్ళు మాట వినకుండా పోవడం దుర్మార్గం. మందిరానికి రావలసిన వారు మందిరానికి రాకపోవడం దుర్మార్గం. ప్రార్థన చేసుకునే వాళ్ళు ప్రార్థన మానేయటం దుర్మార్గం. బైబిల్ చదివే వాళ్ళు బైబిల్ చదవకుండా మానేయటం దుర్మార్గం. సో ఇలాగ చాలా ఉంటాయి. మొదటిది సమస్తమైన కపటముతో. రెండవది ఏంటి? దుర్మార్గం. ఇవి రెండు ఉన్నప్పుడు, సమస్తమైన కపటము సమస్తమైన దుర్మార్గముతో ఉన్నప్పుడు ఈయన ఎవరండి? నేనేమంటలేను. వాక్యం మీ దగ్గర ఉంది, బైబిల్ మీ చేతిలో ఉంది, చక్కగా చదువుకోండి. చదువు వస్తే చదువు, రాకపోతే పక్కన వాళ్ళతో చదివించుకోండి. ఇంటికి పోయిన తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేయండి. హూ ఐ యామ్, నేను ఎవరిని? అపవాది కుమారుడనా లేదా జీవము గల దేవుని కుమారుడనా? అంటే ఎలా తెలుసుకోవాలి? ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళ దగ్గరికి పోయి, కొంచెం ఇక్కడ ఉన్నారు కొంతమంది ల్యాబ్లో పనిచేస్తున్నారు, వాళ్ళకి బ్లడ్ షాంపుల్ ఇచ్చి రేపు టెస్ట్ చేసుకొని రా, హూ ఐ యామ్, ప్లీజ్ గివ్ మీ గుడ్ రిపోర్ట్, మంచి రిపోర్ట్ ఇవ్వండి, నేను ఎవరిని, నేను అపవాది మనిషినా లేకపోతే దేవుని మనిషినా అంటే అందులో ఏమీ తేలదు. అందులో ఏమొస్తుందంటే నీ రక్తం బాగుంది, నీ రక్తం చెడిపోయింది. రెండవది, నీ రక్తం ఎంతవరకు బాగుంది, ఎంతవరకు చెడిపోయింది, దానిలో ఏమేమి కలుషితమైనాయి, ఆ రక్తం ఎంతవరకు పనిచేస్తుంది, ఆ రక్తం వల్ల నీకేం ప్రాబ్లం రాబోతుంది అని ఈ రిపోర్ట్ మాత్రమే అందుతుంది. కానీ నీవెవరు చెప్పలేదు అది. రైట్. ఇప్పుడు దేని వలన? పాపము వలన, కపటమైన వాటి వలన, దుర్నీతి వలన, దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం వల్ల నువ్వెవరంట? అపవాది. ఏదో దిష్టి తీసినట్టు చదువుతున్నారు కొంచెం గట్టిగా. హల్లెలూయా. లాస్ట్ మాట, నువ్వెవరివి? కపటమైన వాటిని పాటిస్తున్న నీకు, దుర్నీతిలో ఉన్నటువంటి నీకేమంటున్నాడు? ఇప్పుడు దుర్నీతి నీలో ఉంది, కపటం నీలో ఉంది. నువ్వెవరు? అపవాది కుమారుడు. ఇప్పుడు నిన్నెవరు వచ్చి ఏమని అడిగితే అవి నీలో లేవనుకో, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పు. నేను దేవుని కుమారుడు అని చెప్పు. అవి నీలో ఉన్నాయనుకో, ఐఎమ్ సన్ ఆఫ్ లూసిఫర్ అని చెప్పాలి. హల్లెలూయా. ఐఎమ్ సన్ ఆఫ్ సాతాన్ అని చెప్పాలి. నేను సాతాను కుమారుడను, నేను అపవాది కుమారుడని. దేవుని కుమారుడు అన్నప్పుడు ఎంత గర్వంగా చెప్పుకున్నావు, మరి సాతాను బిడ్డ అన్నప్పుడు కూడా అలాగే చెప్పుకో. మీకు తెలుసు అపవాదికి ఏ వాల్యూ లేదు, అపవాదికి ఏమాత్రం విలువ లేదు. వాడు ఎప్పుడో చచ్చిపోయాడు, వాడు ఎప్పుడో వెలివేయబడ్డాడు, ఎప్పుడో దేవుని నుంచి దూరమైపోయాడు. అలాంటి అపవాదికి నీవు దగ్గరైతే నీ విలువ కూడా పడిపోతుంది. నీ విలువ పడిపోకుండా ఉండాలని జీవము గల దేవుడు నిన్ను ఏం చేశాడు? శిలువ మీద తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి నిన్ను నన్ను రక్షించుకొని తన పరిశుద్ధమైన రక్తముతో నిన్ను నన్ను కొనేసి ఇప్పుడు నా బిడ్డ అని చెప్పుకుంటున్నాడు. మరి నువ్వు ఆయన బిడ్డ అన్నప్పుడు ఎలా ఉండాలి? కపటం నీలో ఉండొచ్చా? సమస్తమైన కపటం నీలో ఉండొచ్చా? రైట్. సమస్తమైన దుర్నీతి నీలో ఉండొచ్చా? సమస్తమైన అహంకారం నీలో ఉండొచ్చా? సమస్తమైన పాపం నీలో ఉండొచ్చా? ఉండకూడదు. అప్పుడే నీవు దేవుని బిడ్డవి. దేవుని బిడ్డ అప్పుడే. అవన్నీ నీలో ఉన్నాయి అనుకో, నీవు దేవుని బిడ్డవి కాదు. మరి ఇప్పుడు దేవుని బిడ్డ దేవుని దగ్గరికి వెళ్తాడు, సాతాను బిడ్డ సాతాను దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే, మా దేవుడు అడ్రస్ ఉందా బైబిల్లో? అన్యజనులు మీ దేవుడు ఏడని ఎందుకు అడుగుచున్నారు? మా దేవుడు ఆకాశమందున్నాడని 115వ కీర్తనలో మొదటి వచనం అక్కడ రాయబడి ఉంటుంది. ఆ మాట చూడండి. దేవుడు ఎక్కడున్నాడు ఒకసారి చూసి మళ్ళొద్దాం.
మాకు కాదు, యెహోవా మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఇది వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుంటున్నారు? అసలు వీళ్ళకి ఏం పని? మా దేవుడు ఎక్కడైనా ఉంటాడు బాబు, నీకేం పని అసలు? అయితే నువ్వు అడిగినావు పర్వాలేదు, ఎవడైతే ఏముంది, నువ్వు అన్యుడవా క్రైస్తవుడవా, నువ్వు దేవుని ఎరిగినవాడా ఎరగకుండా ఉన్నవాడు ఎవడైనా ఉండని నువ్వు ప్రశ్న అడిగావు కాబట్టి నేను సమాధానం చెప్తున్నా. నీ దేవుడేడి అని అడిగినప్పుడు వాక్యం అంటుంది, మా దేవుడు ఆకాశమందున్నాడో, చెట్లలో లేడు, పుట్టల్లో లేడు, రాయిలో లేడు, రప్పలో లేడు, సిలువ చేసుకుని మెడలు వేసుకుంటే సిలువలో లేడు, ఆ కలువరి కొండపై ఉన్న సిలువలు కూడా యేసు ప్రభు దేవుడు లేడు. మరి ఎక్కడయ్యా ఉన్నాడంటే ఆకాశమందున్నాడు ఆయన. హల్లెలూయా. ఆకాశమందున్నాడు. మరి సిలువ ఎందుకు వేసుకోవాలి? మెడలో పెద్ద పెద్ద పూసలతో వచ్చినాయి, ఇప్పుడు పెద్ద ఫ్యాషన్. మళ్ళా నాకు ఆశ్చర్యం ఏంటంటే, మొన్న హైత్ నగర్లో మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత ఇటు సర్వీస్ రోడ్ ఉంటుంది, రాంగ్ రూట్లో కొంచెం సర్వీస్ రోడ్ ఏం కాదు, కానీ రాంగ్ రూట్ ఏం కాదు, సర్వీస్ రోడే అది. అటు పోవచ్చు ఇటు పోవచ్చు. అటు నుంచి వస్తున్నా వైన్ షాప్ నుంచి ఒకడు వస్తున్నాడు, తువాలు కట్టుకున్నాడు నెత్తికి, ఇక్కడ నుంచి కింది దాకా బటన్ తీసేసాడు, బనీని కూడా వేసుకోలేదు, ఇక్కడ దాకా గుండీలు తీసేసాడు. చాలామంది చర్చికి వచ్చినప్పుడు కూడా గుండీలు తీసేసి వస్తారు, అది రాకూడదు. సో వైన్ షాప్కి వెళ్ళి గుండీలు తీసి ఇక్కడ దాకా తీసేవాడు. ఇట్లా వస్తున్నాడు, వస్తుంటే ఈ అంగి షర్ట్ ఓపెన్ అయ్యింది, ఆ మెడలో పూసలు ఇది కనబడుతుంది, చైన్లా గొలుసులా కనబడుతుంది. లాస్ట్కి ఏముంది అని చూస్తే ఇట్లా వంగి నేను ఏదో తీసుకుంటున్నాడు, చూస్తే ఇంత పెద్ద సిలువ ఉంది, ఇంత పెద్ద సిలువ ఉంది. దేవుడు ఆ సిలువలో ఉన్నాడా? దేవుడు నిజంగా చెప్తున్నా, దేవుడు సిలువలో ఉంటే అప్పుడే పళ్ళు రాలగొట్టేవాడు అక్కడే. ఏంద్రా నన్ను ధరించి నా సిలువను వేసుకొని బార్ షాప్కి వెళ్తావా? ఆగు నీ సంగతి చెప్తాను. పళ్ళు రాలగొట్టేవాడు. సిలువలో లేడు ఆయన. ఆయన ఎక్కడున్నా తెలుసా? ఆకాశమందున్నాడు. వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన త్వరగా రానై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఎందుకు సిద్ధపడుతున్నాము? ఆయన చేత ఫలం పొందడానికి, జీతం తీసుకోవడానికి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు వచ్చినప్పుడు నీవు నేను పర్ఫెక్ట్గా ఉండి పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండి సినిమాలు షికారులు చెడ్డమైన తిరుగుళ్ళు మాని ప్రభు కోసం జీవిస్తే ఆకాశ ద్వారాలు నీ కొరకు తెరచి ఆకాశం నుంచి నీ మీద పరిశుద్ధమైన వరాలు కుమ్మరిస్తాడు ఆయన. ఇప్పుడు చూడండి, సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాం కదా. 13:9 సమస్త నీతికి విరోధి. 13:9 ఏమనుంది? 9 అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్తమైన కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడా, ఓ అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, ఎప్పుడు పడుతుందో జాగ్రత్త. దేవుడు ఇటు పట్టుకుని ఉన్నాడంట, దొరికిన వరకు అయిపోయింది నీ పని. హల్లెలూయా. దేవుడు చెయ్యి ఇట్లా ఎత్తి పట్టుకున్నాడంట, ఇట్లా ఎత్తి పట్టుకున్నాడు. నువ్వు పొరపాటు చేసావనుకో, అక్రమము చేసావనుకో, పాపము చేసావనుకో, దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నావు అనుకో, శత్రువుని క్షమించకుండా కుళ్ళు కుట్రలు పట్టుకొని జీవితం అంతా అదే పట్టుకొని కూర్చున్నావు అనుకో, ఇక వేస్తాడు ఒక దెబ్బ. మనిషి కొడితే 100 సార్లు కొట్టిన నువ్వు లేవచ్చు, నో ప్రాబ్లం. 100 సార్లు ఏ మనిషి కొట్టిన నువ్వు లేస్తావు, ఓడిపోయి ఛాన్స్ లేదు. దేవుడు ఒక్కసారి కొట్టాడు అనుకో, దేర్ ఈజ్ నో ఛాన్స్. మంచం ఎక్కితే దిగడం చాలా కష్టం. నేను అంటున్నా, మంచం ఎక్కక ముందే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. మంచం ఎక్కక ముందే అహంకారాన్ని విడిచిపెట్టు. మంచం ఎక్కక ముందే దుర్నీతిని విడిచిపెట్టు.
అపరాధములు విడిచిపెట్టు, పాపములు విడిచిపెట్టు, శత్రువుని క్షమించి నీతిమంతుడిగా మారిపో. నీ భూమి మీద ఎవరికి సలాం కొట్టవలసిన పని లేదు, భూమి మీద ఎవరికి గులాం చేయవలసిన పని లేదు. కానీ నేను అంటున్నా, దేవుని సన్నిధిలో యేసయ్యకు మాత్రమే నువ్వు సరెండర్ అయిపో. నీ బ్రతుకు బంగారంగా మార్చేస్తాడు ఆయన. మనుషుల ముందు ఎన్నో నీవు సిగ్గుపడుతున్నావు, మొహమాట పడుతున్నావు నీ పాపాలు ఒప్పుకోవడానికి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? వ్యక్తిగతంగా నువ్వు నా దగ్గరికి వచ్చి మోకరించి అంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఎవరికీ కనబడకుండా ఆకాశం మందు చూస్తున్న దేవునికి తప్ప రెండవ వ్యక్తికి, భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రులు, అన్న, తమ్ములు, అక్క, చెల్లి ఎవరు లేరో, ఒంటరిగా వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేసుకో. నీ మోకాళ్ళ ప్రార్థన నీ చరిత్రను తిరగరాస్తాడో. హల్లెలూయా. కని విని ఎరగని గొప్ప సంగతులు నా ప్రభు నీకు తెలియపరుస్తాడు. దేవుని చేత అద్భుతాలు నువ్వు చూడాలనుకుంటే నీవు చేయవలసింది ఒకటే, ఎవరికి చెప్పుకుని నీ బాధలు తీరవు, ఎవరికి చెప్పుకుని నీ సమస్యకు పరిష్కారం రాదు. కానీ నువ్వు తలుపు వేసుకొని 1 గంట సేపు రోజు దేవుని పాదాల దగ్గర నువ్వు పడి ఉండు. ఆ పాదాలు అలసిపోతున్న కొద్దిగా నీ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే అంటాడు ఒక భక్తుడు, మోకాళ్ళు నల్లబడతా ఉంటే జీవితము తెల్లబడుతుందంట. మన మోకాళ్ళు ప్రార్థన చేస్తే కదా నల్లబడడానికి. హల్లెలూయా. నేను ఇంకొక మాట చెప్తా. ఇప్పుడు కొంతమంది సన్నగా ఉన్నారు, బరువు తక్కువగా ఉన్నారు. మీకు ఒక అవకాశం ఉంది, గంటన్నర ప్రార్థన చేయొచ్చు మీరు మోకాళ్ళ మీద ఉండి. బాడీ పెరిగిపోయి వెయిట్ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియనప్పుడు 5 నిమిషాలు కూడా మోకరించలేరు, జస్ట్ 5 మినిట్స్ కూడా మోకరించలేరు. కానీ వాక్యం అంటుంది, ఈ అవకాశం ఉన్నప్పుడు వాడుకోవాలి కదా. మీరు మోకాళ్ళ ప్రార్థన చేయొచ్చు కదా. మరి ఎందుకు అపవాదికి అవకాశం ఇస్తున్నారు? ఎందుకు సాతానుడికి ఛాన్స్ ఇస్తున్నారు? ఆ మోకాళ్ళ ప్రార్థన నీ జీవితంలో ఎప్పటి వరకు రాదో, సౌలుగా ఉన్నవాడు సౌలుగానే ఉంటాడు, పౌలుగా మారలేడు. అందుకే ఇక్కడ ఈ క్రీస్తుకు అంగీకరించిన తర్వాత వచ్చిన ఆ మాటలు మేము తెలియపరుస్తున్నాం. ఆ విషయం ఏంటంటే, అక్కడ సౌలుగా ఉన్నటువంటి ఈయన దేవుడు ఏం చేశాడు? పౌలుగా మార్చాడు. తన హృదయం నిండా శోధనలే. ఆయన అంటాడు, మీకు ఒక విషయం చెప్తా. పౌలు ఏమన్నాడు తెలుసా? నేను పాపులలో ప్రధాన పాపిని, నాకు మించిన పాపిష్టోడు లేడు అని పౌలే స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం ఇంకా బెటర్, మీరంతా ఇంకా సూపర్, మీరంత పాపమేం చేయలే. ఎవరన్నా ఇక్కడ నేను మర్డర్ చేసిన అయ్యగారు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా చేయొత్తని ఏం కాదు, పోలీసులు ఎవరు లేరు, అంత మనమే. హల్లెలూయా. ఒక్కళ్ళు లేరు. మరి మంచివాళ్ళు కదా. పౌలు ఎంతమందిని చంపాడో లెక్కలేదు. అది ఎవరిని? యేసును నమ్మిన వారినే, చర్చికి వెళ్ళిన వారినే, ప్రార్థన చేసుకునే వాళ్ళని చంపిన చరిత్ర సౌలుది. కానీ ఆ దేవుడు పట్టుకున్నాడు, ఈయన పాపాలు ఒప్పుకున్నాడు, ఆయన కడిగి పవిత్రంగా పరుచుకున్నాడు, నీతిమంతుడిగా మార్చుకున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి చేతులు ఉన్నవారు చలిపోతుంది, చప్పలు కొడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అంత ఘోరమైన పాపం ఏమి చేయలేదు. చాలామంది ఇంకా బాప్తిసం తీసుకోవడానికి వెనకబడుతున్నారు. కారణం ఏంటంటే, అమ్మో బాప్తిసం తీసుకుంటే అది చేయకూడదు, ఇది చేయకూడదని. ఎవరన్నా చంపాలని ఉద్దేశం ఉంటే చంపకని చెప్తున్నాం అంతే. ఎవరి మీద నింద వేయాలనుకుంటే నింద వేయకంటున్నాం అంతే. ఏదైనా పాపిష్ట ఆలోచన ఉంటే తీసేయి, మంచిగా బతుకంటున్నాం అంతే. వేరే ఏమి లేవు అక్కడ. చాలా సింపుల్, కానీ చాలా భారంగా అనిపిస్తుంది మీకు. అందుకే కొంతమంది బాప్తిసం పొందట్లేదు. ఆల్రెడీ 2 సిద్ధంగా ఉన్నారు బాప్తిసం పొందడానికి. నేను అనుకుంటున్నా ఒక 7 అయితే తీసుకెళ్ళి బాప్తిసం ఇద్దామని నేను ఎదురు చూస్తున్నా. ఆ 7 కానిస్తేగా సాతానుడు ఏదో డౌట్ ముందు పెడుతున్నాడు, ఏదో ఒక ఆలోచన ముందు పెట్టి బాప్తిసం తీసుకోకుండా వాళ్ళని ఆపుతా ఉన్నాడు. అయినా ఆగేదేమీ లేదు. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడి నుంచి అయినా సరే 7 మందిని ఖచ్చితంగా బాప్తిసం ఇవ్వవలసిందే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ 2వ తిమోతి 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చూడండి. 2వ తిమోతి 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసు నందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు
ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది ఏమనగా, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కసారి 11వ వచనం కూడా, 11వ వచనం. ఆ సువార్త విషయంలో, ఏ సువార్త? క్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చింది, చనిపోయిన వారిని, అపరాధము చేత కొట్టుమిట్టాడుతున్న వారిని, పాపములో మునిగి తేలుతున్న వారిని విడిపించడానికి అనే సువార్త. క్రీస్తు పాపుల కొరకై వచ్చి ప్రాణం అర్పించి నా కొరకు నీ కొరకు చనిపోయి తిరిగి సమాధిని జయించి లేచిన సత్తా అయినది. ఆ సువార్త వినిపించుట విషయంలో నేను, ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను నియమింపబడి తిని, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, సౌలుగా ఉన్నవాడు, ఎంతో మందిని చంపిన చరిత్ర, ఎంతో ఘోరమైన పాపం చేసిన వ్యక్తి, ఎంతో గర్విష్ఠిగా ఉండవలసిన వ్యక్తి, మానవ నైతిక విలువలు కూడా తెలియని వ్యక్తి, మనిషి అంటే వాల్యూ కూడా తెలియని వ్యక్తి, అమ్మ నాన్న ప్రేమ తెలియని వ్యక్తి, అన్నదమ్ముల ప్రేమ నెరగని వ్యక్తి, ఏ మనిషికి కొంచెం కూడా విలువ ఇవ్వలేనటువంటి భయంకరమైన వ్యక్తి సౌలు. దేవుడు తన కృప చేత ఆయనను తాకినప్పుడు, దేవుడు తన సువార్త చేత ఆయనను ఆశీర్వదించి విడిపించినప్పుడు, పాపపు స్థితిని, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలను మార్చివేసినప్పుడు దేవుడు ఒక దెబ్బ కొట్టాడు. ఒక మనిషిని మార్చాలంటే దేవుని దగ్గర ఒక సూత్రం ఉందండి. నిన్ను ఆశీర్వదించాలంటే కూడా ఒక సూత్రం ఉంది, నిన్ను మార్చాలన్న కూడా ఒక సూత్రం ఉంది. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి అదే చేసుకుంటూ వస్తున్నాడు. రాత్రంతా దేవుని పాదాలు పట్టుకుని గోజాడాడంట, తెల్లవారుచుండగా కూడా గోజాడుతూనే ఉన్నాడంట. నేను వదలను ప్రభువా అని కాళ్ళు పట్టుకొని, దేవుని వదులుతలేడు, కాళ్ళు పట్టుకొని అటనే పట్టుకొని ఉన్నాడు. లేవరా అని చెప్పి దేవుడు సైడ్ మీద ఒకటి కొట్టాడు, ఈ పక్క ఒకటి కొడితే ఏమైందంట? హడ్డితుడుగా ఏమైంది చెప్పండి? ఎముక ఇరిగిపోయింది. కుంటుకుంటూ అయినా కానీ నేను వదలను అంటున్నాడు. మీకు తెలుసా, కొట్టిన దేవుడు నాశనం చేయలే. ఏం చేశాడు తెలుసా? అరే కొట్టి కాలు ఇరగొట్టిన నీకు ఇంకా పట్టుదల పోలేదేంట్రా, ఎట్రా దగ్గర పిలుచుకొని కౌగిలించుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, యాకోబు మోసగాడా అని పిలువబడిన మోసగానికి ఏమన్నాడు తెలుసా? ఇజ్రాయేల్ అనే పేరుతో నేను ఆశీర్వదిస్తున్నా పో అన్నాడు. హల్లెలూయా. కొట్టండి. హల్లెలూయా. యాకోబు అంటే మోసగాడుగున్న యాకోబుని ఏం చేశాడు? తెల్లవారిలోపు ఇజ్రాయేలుగా మార్చాడు. ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని జనాంగము. మరి ఇంకొకరికి ఏం జరిగింది? యోసేపును ఆశీర్వదించాలి. యోసేపును ఆశీర్వదించాలంటే అన్నదమ్ములు తీసుకెళ్ళిపోయి బాగా తన్ని బావిలో పడేశారు. కాలు ఇరిగిందో, చెయ్యి ఇరిగిందో, కాలో చెయ్యి ఇరిగింది, లేకపోతే స్పృహ లేకుండా పడిపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నారు. తీసుకెళ్లి బావిలో పడేస్తే ఒక దేశానికి పంపించి, ఐగుప్తు దేశానికి గవర్నర్గా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన దగ్గర ఉన్న సూత్రం అదే. రైట్. ఇప్పుడు పౌలు దగ్గరికి వస్తే, సౌలుగా ఉన్నప్పుడు ఇందాక అన్నాడు కదా, చెయ్యి ఏమై ఉన్నదన్న, దేవుని చెయ్యి ఎత్తబడి ఉన్నది. దేవుని చెయ్యి ఎత్తబడి ఉన్నది. వీడు నరుకుతూ ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒక పూట బలమైన దెబ్బ పడింది, చెంప మీద పడితే గుండ్రంగా తిరిగి కళ్ళు తిరిగి కింద పడిపోయాడంట. ప్రభువు అన్నాడు. ఒకటే దెబ్బకు ప్రభు అన్నాడు, ఒకటే పడ్డది, కళ్ళు చిమ్మగిల్లిపోయినాయి. ప్రభువు అన్నాడు. అంటే ఆయనకు ప్రభు అంటే అర్థం ఏంటంటే, నాకు మించిన బలమైన దెబ్బ పడింది. ఇది ఏ సామాన్యుడు కొట్టిన దెబ్బ అయితే కాదు, ఇంత సాలిడ్ దెబ్బ ఎవరిది ఉండదో. ఈయన సామాన్యుడు కాదు. ప్రభు అంటే రాజు, గొప్పోడు, పెద్దోడు, ఎవరో కానీ. నువ్వెవరయ్యా అంటే, నేనా? ఎవరు నీకు చెప్పాలా? నేనెవరు తెలుసా? నువ్వు ఎవరినైతే, ఎవరి పేరు చెప్తే జనాలను హింసిస్తున్నావో,
ఎవరు పేరు చెప్తే జనాలను చంపుతున్నావో, ఇదిగో ఆ యేసు అనబడిన వాడిని నేనే ఆ యేసును. ఇప్పుడు చంపుతావా? ఎందుకురా నీకు అంత కోపం? నా బిడ్డలంటే ఎందుకు అంత చులకన, ఎందుకంత రోషం, ఎందుకంత పౌరుషం నా బిడ్డల మీద నీకు? ఎవరు లేరనుకుంటున్నావా? దేవుడు కదా అని మౌనంగా ఉంటానని అలుసుగా అయిపోయిందా నీకు? ఏ పాపం చేసినా ఏం చేసినా నడిచిపోతుందిలే, ఆయన ప్రేమగలవాడు, చంపినా వదులుతాడు, కొట్టినా వదులుతాడు, తిట్టినా వదులుతాడు, పాపం చేసినా వదులుతాడని అలుసు అయిపోయిందా నీకు? మౌనంగా ఉంటానని నీవు అలుసుగా తీసుకున్నావేమో. నా దెబ్బ పడితే ఆలస్యంగా పడుతుంది కానీ నువ్వు లేవకుండా పడుతుంది అని దేవుడు కొడితే అప్పుడు అంటున్నాడు, ఈ ఒక్కసారి నన్ను క్షమిస్తే ప్రభువా, నా బతుకు దినమన్నీ కూడా నీ పని చేస్తాయా. హల్లెలూయా. ఒక్క దెబ్బ కొట్టావు, నేను తట్టుకోలేకపోయినా, నాకు అర్థమైంది ఇంకా నేను లేవలేనని. నేను ఇంక లేవను కూడా, కళ్ళు కూడా కనబడవు ఇంకా, కానీ నువ్వు కృప చూపిస్తే ఏదైనా చేయగలవు నాకు అర్థమైంది. ఈ ఒక్కసారి నన్ను క్షమించి నార్మల్ చేస్తే నేను బతికిన దినములని నీ సేవ చేస్తా. హల్లెలూయా. ఆశీర్వదించాడు దేవుడు, పాపాలు క్షమించాడు, పరిశుద్ధుడిగా మార్చుకున్నాడు. ఆయన చచ్చిపోయేదాకా దేవుడు తన పరిచర్య చేయించుకున్నాడు. హల్లెలూయా. ఎంతమందిని చంపాడో దానికి 100 రెట్లుగా రక్షణలోకి ప్రజలను నడిపించాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చిన తర్వాత రాయబడిన పుస్తకాలలో నూతన నిబంధన అని రాయబడిన బైబిల్లో 2వ భాగంలో అయినటువంటి చివరి భాగం ఏదైతే ఉన్నదో ఆ భాగంలో సగం బైబిల్ ఒక్కడే రాశాడు. 26లో దాదాపు 14 పత్రికలు ఒకడే రాయగలిగాడు. మరి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఒక్క దెబ్బతో వచ్చింది. నేను అంటున్నా, ఆ దెబ్బ పడక ముందు నువ్వు సర్దుకున్నావు అనుకో, దేవుడు చాలా సంతోషపడతాడు. ఆయన విషయంలో కోపంతో కొట్టాడు, ఆయన ప్రేమతో కొడితే వేరుంటుంది, కోపంతో కొడితే వేరుంటుంది. కాబట్టి దేవునికి కోపం వస్తే నువ్వు నేను తట్టుకోలేము కనుక ఆ కోపము రాకముందే నీ చరిత్రను మార్చుకో, ఆ కోపము రాకముందే నీ ఆలోచన మార్చుకో, ఆ కోపము రాకముందే నీ పద్ధతి మార్చుకో, ఆ కోపము రాకముందే నీ ఆత్మీయ స్థితిని మార్చుకొని వాక్యానుసారంగా నువ్వు కట్టుకో అని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ఆఖరిగా 11వ వచనంలోనే 12వ వచనం ఒక్కసారి చదవండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును. నేను ఎవరిని నమ్మానో ఆయన గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నాకేం మొహమాటం లేదు, నేనేం సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన క్రీస్తు యేసునందున్న విశ్వాస ప్రేమను కలిగిన వాడై నీవు నా వలన వినిన హితవాక్యం ప్రమాణమును గైకొనుము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మంచి పదార్థం అంట మనం కాపాడాలంట. నేను ముగిస్తున్నా. క్రీస్తు ప్రభువుల వారు పౌలు గారిని ఉద్దేశించి, యోసేపును ఉద్దేశించి, యోబును ఉద్దేశించి ఈరోజు చాలామంది భక్తులను దేవుడు మీకు జ్ఞాపకం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, నీవు నీ శత్రువును ముందు క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తా. 2వ వాక్యం, ముందు యేసుని ఎరగక ముందు నీవు చచ్చిన వాడి వలె ఉన్నావు. నీకు స్పృహ లేదు, ఆత్మీయ జీవితంలో ఈ వెలుగు లేదు, చీకటి మయంలో ఉన్నావు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించావో అప్పుడు నీ చీకటి జీవితాన్ని వెలుగుమయంగా ప్రభు మార్చాడు. కాబట్టి ఇక నుంచి నీ ఆలోచన మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ వైఖరి మార్చుకో. నువ్వు పైకి తెల్ల కనబడడం అక్కర్లేదు, కానీ నీ హృదయం తెల్ల కనబడాలని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. కొంతమంది పైకి తెల్ల కనబడతారు కానీ లోపలంతా చీకటిమయం, అమావాస్య చీకటి ఏమైనా కనబడుతుందేమో కానీ వాళ్ళ హృదయంలో ఏమున్నదో అసలు అర్థమే కాదు. పైకి నటిస్తారు. అలాంటి నటన జీవితం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఎంతకాలం నటిస్తావు? కొంతకాలం వరకు నటించగలుగుతావు. ఆ తర్వాత నటన జీవితం ప్రభు పులి స్టాప్ పెట్టేస్తాడు, నటించడానికి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఆ భయంకరమైన దుర్దినం రాకముందే నా ప్రభు నిన్ను మార్చాలని, నా ప్రభుని ఆలోచన మార్చాలని, వాక్యానుసారమైన పవిత్రమైన బంధము కలిగి, పవిత్రమైన జీవము కలిగి, పవిత్రమైన యేసును కలిగి నువ్వు జీవించాలని వాక్యం ఈరోజు కోరుకుంటూ ఉన్నాడు. కనుక నీ వాక్యానుసారంగానే బ్రతకాలని, ఊపిరినంత వరకు క్రీస్తు అనుకూలంగా నువ్వు బ్రతకాలని, వాక్యము తోడనే నువ్వు జీవించాలని నేను ఒక సేవకునిగా
బతిమిలాడుకొనుచు ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన అంటున్నాడు తిమోతికి, తిమోతి నేను ధైర్యంగా చెప్తున్నా, నేను సిగ్గుపడను, మొహమాట పడను. ఆ రక్షణ స్వార్థ ఏదైతే విన్నానో అది నేను నమ్మాను. నన్ను నమ్మిన దేవుడు గొప్పవాడు, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, ఇక నుంచి నేను ప్రార్థన పూర్వకంగా బతుకాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ రీతిగా నేను ఈరోజు మీకు తెలియపరుస్తున్నా, దేవుడు సంఘములు మీకు ఇచ్చినటువంటి పని, దేవుడు మీకు సంఘములు ఎన్నుకున్న విధానములో, దేవుడు మీకు సంఘములు ఎన్నుకున్న పద్ధతులలో మీరు క్రమముగా కంటిన్యూ కండి. కొంతమంది క్వైర్ టీంలో ఉన్నారు కానీ మానేశారు, బాధ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ స్థితిలోనికి మీరు వెళ్ళకండి, ఎందుకంటే ఆ దుర్దినాలు మంచివి కాదు, ఆ సమయం మంచిది కాదు. దేవుని వదిలిపెట్టి ఉండడం అనేది అది మంచిది మనకు కాదు. తర్వాత దేవుని సన్నిధిలో కొంతమంది బాగా పని చేసేవాళ్ళు ఇప్పుడు పని మొత్తం ముట్టుకోవట్లేదు, అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. సో అది మంచిది కాదు. దేవుని సన్నిధిలో నీకు ఇచ్చిన బలమును, నీకు ఇచ్చిన శక్తిని బట్టి నువ్వు పని చేయగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ తర్వాత చర్చికి వచ్చినప్పుడు అందరినీ పలకరిస్తూ ప్రేమగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ముఖం ఇంతలాగు పెట్టుకొని ఎప్పుడు వెళ్ళిపోతారు ఎవరికి తెలియదు, అట్లయిపోయినారు. సో అలాంటి వాళ్ళు కనుక ఉంటే ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు మార్పు ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకో తెలుసా, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏం ప్రార్థన చేస్తావు, ఇంటికి వెళ్ళినాక ఏం ప్రార్థన చేస్తావు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం వినాలి, నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వినాలి, నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వినాలి, నీకు మంచి ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వినాలి, నీకు మంచి భార్య కావాలని ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వినాలి, నీకు మంచి భర్త దొరకాలని ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వినాలి, నా భార్యను మార్చమని దేవుడిని అడిగితే నువ్వు ఎలా ప్రార్థన వినాలి, నా భర్తను మార్చయ్యా అని దేవుడిని అడిగితే దేవుడు ఎలా నీ ప్రార్థన వినాలి. సో దేవుడు ఎలాగ ప్రార్థన వింటాడంటే, నువ్వు యథార్థవంతుడై ప్రార్థన పూర్వకుడై దేవుని సన్నిధిలో నువ్వు తల వంచి అడగలిగితే, తగ్గించుకొని జీవించగలిగితే ఆ తగ్గింపే నీ జీవితాన్ని హెచ్చిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్య దినములో ఉన్నాం. మనకు కలిగిన విశ్వాసం ఎప్పుడు కూడా దానికి తగ్గింపులోకి వెళ్ళిపోకుండా ఆ కలిగిన విశ్వాసం బలంగా పట్టుకొని చావైనను బ్రతుకైనను క్రీస్తు కోసమే నేను బ్రతుకుతా అనే నిశ్చయత కలిగి దేవుని సన్నిధిలో యథార్థమైన క్రైస్తవుడిగా, యథార్థమైన క్రైస్తవురాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కష్టాలు రాని, ఇబ్బందులు రాని, సమస్యలు రాని, ఎలాంటి పరిస్థితులే నీకు తారుమారవని ప్రభు పాదాలు వదిలిపెట్టకు. నీకు రక్షణ అయినా, నీకు ఆశీర్వాదమైన ఆ దేవుని దగ్గరే ఉంది కాబట్టి, ఆ దేవుడే నీ స్థితి మార్చగలడు కాబట్టి, ఆ దేవుడే నీకు అవసరాలు తీర్చగలడు కాబట్టి దేవుని వదిలిపెట్టొద్దని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మరి చాలా రోజుల తర్వాత సోదరి స్వప్న మన దగ్గరికి వచ్చింది. తన భర్తకి యాక్సిడెంట్ అయినప్పుడు మనం ప్రార్థనలో ఉన్నాం, ప్రార్థన చేశాం. పక్షవాతం వచ్చినప్పుడు, యాక్సిడెంట్ కాదు, పక్షవాతం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేశాం. డాక్టర్ గారు చెప్పారు కోమలో ఉన్నాడని చెప్పారు, అయిపోతుంది అనుకున్నారు, ఇంకా బతకడని చెప్పారు. కానీ దేవుని ప్రార్థన, సంఘ ప్రార్థన, సేవకుని ప్రార్థన, ఆ బిడ్డ ప్రార్థన దేవుడు విని ఈరోజు వాళ్ళ ఆయనని, హనుమంతు అనబడిన వ్యక్తిని దేవుడు బ్రతికించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ ఈరోజు తన బిడ్డలతో పాటు దేవుని సంఘానికి వచ్చింది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆమె ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. ఆమె భర్తను మార్చిన దేవుడు మీ కుటుంబంలో మీకున్న భర్తలు కనుక అలాంటి వాళ్ళ అయితే కనుక దేవుడు వారిని కూడా మారుస్తాడు. కాబట్టి మార్చే దేవుడైనా నీ స్థితిని కూడా మారుస్తాడు. ఆశీర్వదించే దేవుడైనా నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. నీ సంతానము దేవునికి అప్పగించు, నీ బిడ్డని దేవునికి అప్పగించు, దేవుని కొరకు జీవించాలనే ఆలోచన నువ్వు కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుని ఆ ప్రేమను నువ్వు రుచి చూస్తావని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు, మంచి కాపరి, కృపగల తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆశీర్వదించు గొప్ప దేవా, నీకు వందనాలు. యేసయ్యను ఎరగక ముందు నా జీవితం కపటమైన హృదయముతో ఉంది, పాపముతో ఉంది, దుర్నీతితో ఉంది, అక్రమముతో ఉంది, అపరాధముతో ఉంది, పాపముతో ఉన్నది. ఎప్పుడైతే క్రీస్తుని వెంబడించి నేను పరిశుద్ధునిగా మారానో, ఇక నా స్థితిని మార్చిన దేవునికి నా హృదయం అప్పగిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు, కృపగల తండ్రి నీకు వందనాలు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన మంచి దేవానికి స్తోత్రాలు. ఇదిగో వాక్యం వినని బిడ్డలు మరచిపోకుండా వాళ్ళ స్థితిని మార్చుకొందురుగాక. పరిశుద్ధాత్మదేవ, ప్రార్థన పూర్వకంగా నిన్ను వెంబడించుదురుగాక. ఈరోజు విన్న వాక్యం ఎవరికైనా బాధగా, ఇబ్బందిగా ఉంటే యేసు నామములో వాక్యం వారికి పూర్తిగా అర్థమయ్యేలాగున మీరు వివరించుదురుగాక, వారితో మీరు మాట్లాడుదురుగాక అని ప్రార్థిస్తూ, నీ చిత్తమైతే ప్రభువా మాకు అనుగ్రహించిన ఆస్తిలో నుంచి, మేము సంపాదించిన సంపాదనలో నుంచి నీ పరిచర్య కొరకు విలువైన తీర్మానంతో కూడిన దశభాగంలో మొక్కుబడులు నీ మందిరానికి మేము తీసుకొచ్చాం.
వాటిని అర్పిస్తున్నాం నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సేవించుట మానవు. విటువంటి విశ్వాసమే తండ్రిని తాకునే. విటువంటి విశ్వాసమే తండ్రిని తాకునే. అగ్నిలో ప్రభువే రాగా ఆరాధనాగునా. అగ్నిలో ప్రభువే రాగా ఆరాధనాగుణం. శ్రమలే నాతిశయం, శ్రమలోనే ఆనందం. శ్రమల ఎన్నే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నాతిశయం, శ్రమలోనే ఆనందం. శ్రమల ఎన్నే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా. కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. ఇశ్రాయేలుల ప్రజలు ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టి కొలది వారు విస్తరించి ప్రబలిరే. ఇశ్రాయేలుల ప్రజలను ఐగుప్తు అధికారులు
విత్తితే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలకు వందనాలు. పాడాలని ఆశ ఉన్న, అవకాశం దొరక్కపోయినా వేచి ఉన్న వారి కొరకు కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. మళ్ళా వచ్చే వారం త్వరగా వచ్చి కలిసి పాడుతూ ప్రభువును మహిమపరచుదాం. మరి కొన్ని ప్రకటనలు, తల్లి రత్నం అయితే వస్తుంది, గొప్ప సాక్ష్యం ఉంటుంది, సాక్ష్యం విందాం. ఒక సాక్ష్యం వినిన వెంటనే ఒక కొన్ని చిరకాలం ప్రభు సన్నిధిలో ఆనందంగా ఉండును కాక. మరి నిజంగా ప్రార్థించాం, అందరూ ప్రార్థన చేశారు, ప్రార్థన దేవుడు విన్నాడు. అలాగే మరి సహోదరి జ్యోతిమ్మ వాళ్ళ చెల్లి, తనకు కూడా ఆపరేషన్ అయింది. రాణి అమ్మ పేరు రాణి కదా, రైట్, రాణి. మరి తనకు కూడా ఆపరేషన్ అయింది. మరి గడ్డ తీసేయడం జరిగింది. అయితే ఆమె చాలా భయపడుతుంది, ఎందుకంటే ఆ టెస్ట్కి పంపించినప్పుడు, బయస్కోప్ పంపించినప్పుడు అది క్యాన్సర్ అని తేలిందంట. క్యాన్సర్ గడ్డ అంటే చాలా భయపడుతూ ఉంది ఆమె. సో నేను ప్రార్థన చేశాను, ధైర్యం అయితే ఇచ్చాను. స్వస్థపరచు యెహోవా మాకున్నాడు. ఎందుకంటే క్యాన్సర్ గడ్డ తీసేశారు, ఏదో కొన్ని కణాలు ఉంటుంటాయి, మందులు పడితే తగ్గిపోతుంది, ప్రార్థన చేస్తే మొత్తం పోతుంది, అంతే. కానీ ఆ ధైర్యం ఆమెకి ఇవ్వాలి దేవుడు, స్వస్థత సంపూర్ణంగా దేవుడు మరి ఆమెకి ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే అంజలి మన సంఘంలోనే దేవుడు మరి పుష్పమాలతో వచ్చినటువంటి అంజలి, ఆమె అయితే నేను చచ్చిపోతా, నా బిడ్డని తీసుకో దత్తత అని ఇచ్చేసింది. నేను ఉన్నాను, నేను బతుకను, క్యాన్సర్ వచ్చేసింది, మాట్లాడుతలేను, అది అయిపోయింది అని అంత హోప్ లేని అంజలిని కూడా దేవుడు బతికించి ఈరోజు మాట్లాడిపిస్తున్నాడు. హల్లెలూయా. నాకు సంతోషం ఎప్పుడంటే అంజలి వచ్చి క్వైర్ టీంలో జాయిన్ అయ్యి ప్రభువును స్తుతిస్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే మూగబోయిన గొంతు దేవుడు తెరిపించాడు. హల్లెలూయా. ఒక పాట కూడా ఉంది, మూగబోయిన నా గొంతులోన గానము నీవై అని పాట ఉంటుంది. మూగబోయిన నా గొంతులోన గానము నీవై అని గానం ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మూగబోయిన తన గొంతుని దేవుడు ముట్టాడు. ఆ గొంతులో నుంచి ప్రభును స్తుతించే మంచి స్వరం వస్తుంటే అపవాదికి సిగ్గు కలగాలి. ఆ రీతిగా మరి జయమణి సిస్టర్ గారి యొక్క అక్కగారు ఝాన్సీ రాణి గారు, మరి ఆ సిస్టర్ గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. తనకు ఆపరేషన్ అయితే అయింది, చక్కగా దేవుడు కృప చూపించినాడు. ఆ చల్లదనం ఇక్కడ పడదని మరి ఆంధ్రాకి భీమవరం పంపించడం జరిగింది. సో ఆ తల్లికి మంచి వెచ్చదనం, వేడి ప్రభు ఇచ్చి సంపూర్ణంగా స్వస్థత పొందుకొని బీపీ షుగర్ అన్నీ కూడా నార్మల్గా ఉండాలని మనమైతే ప్రార్థన చేద్దాం. ఈ అత్యవసర ప్రార్థనలో ఈ 3 రిక్వెస్ట్లు ఉన్నాయి కాబట్టి ప్రభు ఆశీర్వదించును గాక. తర్వాత మనం ప్రార్థన చేసాం లక్ష్మి కదా, ఆ లక్ష్మి గారికి కూడా ఎవరు మన సిరాజ్ సిస్టర్ గారి యొక్క ఆడబిడ్డ, ఆమె కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘం ఎప్పుడైనా కూడా డబ్బుల్లో వెనకబడి ఉందాం కానీ ప్రార్థనలో ముందుగా ఉందాం. హల్లెలూయా. డబ్బులు వెనకబడ్డా పర్లేదు, పేదోడై ఉన్నా పర్లేదు, అందరు చూసి వీడేంట్రా వీడి దరిద్రం అన్నా పర్వాలేదు, కానీ ప్రార్థనలో మాత్రం ధనవంతుల కంటే ముందు ఉందాం, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు వాళ్ళకి అంత స్వస్థత ఎలా కలుగుతుందంటే మీ ప్రార్థనే. 1 కోటి రూపాయలు చేయని అద్భుతం నీ ప్రార్థన చేస్తుంది. కాబట్టి దేవుడు ఆ విలువైన మాట నీలోంచి వెలువడాలని దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మేము ప్రకటిస్తాము. ఒక 24 hours 24 గంటలు ఆగకుండా ప్రార్థన చేయాలి. అలా చూస్తారు ఎలా చేయాలి పాస్టర్ గారు అని కాకుండా ఒక్కొక్క గంటకి అరగంటకి ఒకళ్ళకి ఇస్తాం. మీరు ఎక్కడ ఉంటారో ఏ పని మీద ఉంటారో మాకు అవసరం లేదు, మీకు టైం ఇస్తామంటేనే మీకు అవకాశం ఇస్తాం, అంతేగాని బలవంతంగా అయితే మీకు ఇవ్వము. 24 గంటలు ఖచ్చితంగా మీరు ఏ ఊర్లోనే ఉండండి, వీలైతే ఫోన్ చేసి గుర్తు చేస్తాం, అమ్మ ఒక 5 నిమిషాలు మేము ప్రార్థన చేయాలి చూడు, అరగంట ప్రార్థన ఉంది గుర్తు చేసుకొని గుర్తు చేస్తాం. ఇంతకుముందు కూడా ఒకసారి చేసాం. ఆ రోజు ప్రార్థన ఈ రోజు వరకు దేవుడు ఇంత గొప్ప సంఘాన్ని చేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేద్దాం. క్వైర్ టీంను ప్రాపర్గా రెడీ చేయండి. క్వైర్ టీంలో మంచి లీడర్ లేవండి. ఆరాధన చేయడానికి
ఏమీ రాని నాగరాజు ముందు వచ్చి నిలబడి వాడుతూ ఉంటే డిగ్రీ పూర్తి చేసిన నేను చక్కగా కూర్చొని చప్పట్లు కొడుతున్నా. హల్లెలూయా. కానీ నేనేమంటున్నానంటే ఆయనకు వచ్చిన ఉద్యోగం అందరికీ రావాలి. మనందరం కూడా దేవుని బిడ్డలమే, అందరూ సమానులమే.